ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు జనవరి 15, 2026. అంటే ఆల్రెడీ జనవరి నెలలో సగం రోజులు అయిపోయినాయి. మరి కంటిన్యూస్గా బైబిల్ చదువుతున్నారా? చదవాలి కదా. మరి నేనైతే ఈరోజు సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు చదివాను. ఇక్కడ ఒక్క పాయింట్ బాగా నాకు కనెక్ట్ అయింది. ఏంటంటే ఫినెహాస్, అహరోను మనోడైన ఫినెహాస్ గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఓర్వలేని దానిని ఫినెహాస్ కూడా ఓర్వలేకుండా ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి మనం దేవుడు ఏది ఓర్చుకోవట్లేదో అది మనం కూడా ఓర్వలేకుండా ఉన్నామా? దేవుడు అలాగే చెప్తాడండి, దాన్ని ఉంది అని లైట్ తీసుకుంటున్నామా? ఇప్పుడు కూడా మనం లైట్ తీసుకోకూడదు. ఆయన పాపాన్ని ఓర్వలేడు, ఆయన మోసాన్ని ఓర్వలేడు, ఆయన అబద్ధాన్ని ఓర్వలేడు. మనం కూడా ఓర్వలేకుండా ఉన్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం ఆ దేవుని మనసును మనం ఎరగాల. దేవా, ఇది నీకు ఇష్టమేనా అని అడిగి ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలి. దేవా, నువ్వు ఇది చేస్తే ఓర్చుకుంటావా అని కనుక్కొని మనం చేయగలిగితే ఎంత ధన్యులమో కదా. మనం అడగకుండానే మనకు కొన్ని తెలిస్తే, ఇది చేస్తే దేవుడు ఊరుకోడు, దేవుడు కోప్పడతాడని తెలిసినా కూడా చేస్తాం. మనం అలా చేయకూడదు కదా. దేవుడు ఓర్వలేని దానిని మనం కూడా ఓర్వలేకుండా ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు చేసే పనులన్నీ వాళ్ళకి నచ్చవు. పిల్లలకి తెలుస్తుంది ఇది నచ్చపోయినా కానీ నేను చేస్తాను అని అనుకుంటారు. తల్లిదండ్రుల మనసు తెలిసి కూడా పిల్లలు చేస్తారు. అదేవిధంగా మనం కూడా దేవుడికి ఇష్టం లేదు అని తెలిసినా కూడా మనం చేస్తున్నామంటే మనం ఎవరి సంబంధంలో అంటారు? దేవుని సంబంధులమేనా? దేవుడు ఓర్చేదాన్ని మనం ఓరుద్దాం, ఆయన ఓరవలేని దాన్ని మనం కూడా ఓరవకుండా ఉందాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.